ప్రతిసారి నమ్మించిండా నిన్ను? ఆయన ఎందుకు నమ్మించిండు అంటే మేడం 17 years నాకు అప్పటికి. ఎందుకంటే వేరే వేరే కేసులు అయితే అని చెప్పి నన్ను పెళ్లి అనే బంధంతో దొంగ పెళ్లి చేసుకొని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటే కూడా నాకు మ్యారేజ్ కాకముందుకే ప్రెగ్నెంట్ చేసి. అంటే మీ హస్బెండ్ నిన్నేమన్నా తప్పుగా అవమానించడం లాంటివి ఏమన్నా జరిగినావా ఎప్పుడన్నా? అంటే ఆయన వేరే వాళ్ళతోటి తప్పు ఏమని చెప్తాడు, వేరే వాళ్ళతో డబ్బులు సంపాదించమంటే అవన్నీ రికార్డులు ఉన్నాయి. ఏ విచారం చేసి డబ్బులు తెమ్మంటాడు. కోర్టులో 4 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది కదా, ఏం న్యాయం అనేది చేస్తలేరు కదా. ఆ కోర్టులోనే 3 పిల్లల్ని 2 పిల్లల్ని నేను చనిపోవాలని డిసైడ్ అయినా. ఇక్కడ న్యాయం అనేది జరగట్లేదు, అసలు చావాలనే డిసైడ్ అయినా. ఎందుకంటే నేను కడుపు వేసుకొని వర్షం వల్ల కూడా తిరిగిన నేను పోలీస్ చుట్టూ. ఇక్కడ నువ్వు ఆ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నావా మహేశ్వర్, లేకపోతే బీబీ నగర్ లో ఆయన బ్యామిన కంపెనీలో జాబ్ చేసేటోడు. నన్ను అక్కడే పెట్టిండు, మేమిద్దరం అక్కడే ఉన్నాం. డెలివరీ అయినాక బాబు అమ్మేసిండని. మీ బాబును ఫస్ట్ బాబు నమ్మారు? ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. చనిపోయిండని నువ్వు చూసావా మహేశ్వర్? పుట్టినప్పుడు ఏడ్చిండు, అంత బాగానే ఉంది. తర్వాత చనిపోయిండు అని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు ఆంధ్రాకి మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పాపం తీసుకొని అలాంటివి ఏమన్నా చేస్తారా మరి? ఇప్పుడు వెళ్తాం మేడం. పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయినా. ఎందుకంటే నేను 4 గోడల మధ్యలో కుమిలిపోయేది బయట సమాజానికి తెలిపించే నేను చచ్చిపోదామని డిసైడ్ అయినా. ఇంత జరిగినా కూడా నువ్వు మీ ఆయననే ఎందుకు కావాలనుకుంటున్నావు? అంటే ఇష్టం అనేది ఉంటుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి మీ ఆయన కావాలనుకుంటున్నావు. కానీ ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. నాకు కావాలని లేదు మేడం. నాకు ఇంత డెలివరీ అయితే కూడా నా దగ్గరికి రాలేదు. ఇంత నమ్మించి మోసం చేసిండు నన్ను. కోర్టులో 4 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది కదా, ఏం న్యాయం అనేది చేస్తలేరు కదా. ఆ కోర్టులోనే 3 పిల్లల్ని 2 పిల్లల్ని నేను చనిపోవాలని డిసైడ్ అయినా. ఇక్కడ న్యాయం అనేది జరగట్లేదు, అసలు చావాలనే డిసైడ్ అయినా. ఎందుకంటే నేను కడుపు వేసుకొని వర్షం వల్ల కూడా తిరిగిన నేను పోలీస్ చుట్టూ. అది తాగుకుంటూనే ఉంది. అంటే ఎప్పుడన్నా నిన్ను కొట్టడం లాంటివి జరిగినాయా మహేశ్వర్? ఇన్ని ఇయర్స్ మస్తు. మొన్న వచ్చినప్పుడు కొట్టితేనే ఈయన సార్కు పంపించిన ఎస్ఐకి, ఇక్కడ కుషాయిగూడ ఎస్ఐ అశోక్ సార్కి. దాని మీద యాక్షన్ ఏం తీసుకోవాలి. కొడితే ఎంఎన్సీ వేపిస్తే మస్తు బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే కొట్టిండు. వాళ్ళు బాగానే ఉంటారా? పిల్లలు ఏమైనా పుట్టారా వాళ్ళకి? పుట్టిరు మేడం. అక్కడ కూడా పిల్లల్ని కన్నాడా? మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. 5 ఇంకొకరు ప్రెగ్నెంట్. ఏంటి అంటే ఈయన కన్నడం కోసమే పెట్టుకున్నాడు అందరినీ? కన్నడం కోసమేనంట. అంటే వాళ్ళని చూసుకుంటాడంట కానీ వీళ్ళని చూడడంట. మీరేమన్నా కలిసి ఇట్లా గొడవలు లాంటివి పడడం ఏమైనా జరిగిందా మీ ఇద్దరు? మీరు మొహం చూసుకున్నారా ఇద్దరు? చూసుకున్నాం మేడం. పోయినా వాళ్ళ ఊరికే వెళ్ళిన పోలీసు వాళ్ళని తీసుకొని పోయి అడిగినాం. అడిగితే నాకు ఇష్టము, నీ మొగని కంట్రోల్లో పెట్టుకోలేదు నువ్వు, నేనేం చేయాలి, మళ్ళీ నీకు జన్మలో నీ దగ్గరికి రాడు. ఫస్ట్ ఏం కేసు వేసారు మీరు? 498 వేసి చీటింగ్ వేయలేదు. 498 అని వేసిన. హస్బెండ్ వైఫ్ది కేసు ఉంటుందంట, ఆ కేసు మాత్రమే. మీ లాయర్ మీకు ఎట్లా సపోర్ట్ గానే చెప్పారా? ఏం చెప్పారు మీ లాయర్? ఒక ఆమె చీటింగ్ చేసింది మేడం. ఒక లాయర్ 1,00,000 రూపాయలు తీసుకుంది. లేడీయే, ఉప్పల్ ఉంటది. ఏం పేరు మేడం? పేరు అనుప్రియ సేని, అడ్వకేట్ అనుప్రియ. ఎట్లా మరి మీ పాపకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, ఎక్కడ దొరుకుతలేడు, పోలీస్ వాళ్ళ సపోర్ట్ లేదంటున్నారు, కేసు నడుస్తుంది. ఆ కేసుకైనా వస్తున్నాడా మహేశ్వర్? ఇప్పుడే విన్నారు కదా మేడం వీడియోలో, ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఆయన ఏమంటుండు, కోర్టు ఏం పీకలేదంట, పోలీసు వాళ్ళు ఏం పీకలేరు అంటుండు. ఆ రికార్డ్, ఆ వీడియోనే ఉంది.